ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పద్యభాగంలోని 4వ పాఠము శ్మశాన వాటి. ఈ పాఠ్యాంశాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. శ్మశాన వాటి దీనిని రచించిన వారు గుర్రం జాషువా. కవి పరిచయం. తెలుగు పద్యానికి సుమధుర సౌరభాన్ని అద్దిన కవులలో ప్రముఖులు గుర్రం జాషువా. వీరు గుంటూరు జిల్లా వినుకొండలో 28 సెప్టెంబర్ 1895 జన్మించారు. లింగమాంబ వీరయ్య జాషువా తల్లిదండ్రులు. జాషువా ఉభయ భాషా ప్రవీణులు. ప్రాథమికోపాధ్యాయునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. కొంతకాలం మూకీ చలనచిత్రాల వ్యాఖ్యాతగా పనిచేశారు. మరికొంతకాలం ద్వితీయ ప్రపంచ సంగ్రామంలో యుద్ధ ప్రచారకునిగా తన సేవలను అందించారు. ఇంకొంతకాలము ఆకాశవాణిలో తెలుగు కార్యక్రమాల రూపకర్తగా కూడా వ్యవహరించారు. సామాజిక, సాహిత్య అననుకూల వాతావరణంలో వికసించిన కవి కుసుమం జాషువా. తెలుగులో ఖండకావ్య ప్రక్రియకు అఖండ ఖ్యాతిని సంతరింపచేసిన జాషువా తెలుగు జాతి గుండెల్లో మెండుగా నిండిపోయారు. జాషువా రచించిన అనేక కావ్యాలు, ఖండకావ్యాలు ఆధునిక తెలుగు కావ్యావరణంలో సరికొత్త వాతావరణానికి ఊపిరులూదాయి. గబ్బిలము, పిరదౌసి, ముంతాజ్ మహల్, కాందీసీకుడు, క్రీస్తు చరిత్ర, ముసాఫర్లు వంటివి జాషువాకు ఎనలేని గౌరవాన్ని సంతరింపచేశాయి. జాషువా కవితా వస్తువు సమకాలీన కవుల వస్తువు కంటే భిన్నమైనది. అంశము వర్తమానమైన, గతకాలమైన, సామాజికమైన, చారిత్రకమైన. జాషువా ఆ వస్తుతత్వాన్ని దర్శించే చూపు ప్రత్యేకమైనది, ఆవిష్కరించే తీరు విశిష్టమైనది. అందుకే ఎన్నో గౌరవాలు, బిరుదులు జాషువాను వరించాయి. కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సమ్రాట్, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్ వంటివి వాటిలో కొన్ని. గండ పెండేరాలు, కనకాభిషేకాలు, గజారోహణలు, పల్లకీలో ఊరేగింపులు, స్వేచ్ఛా పౌరసత్వం వంటి విశేష గౌరవాలు కూడా జాషువా వశమయ్యాయి. ఆధునిక తెలుగు కవిత్వానికి ఒక ప్రత్యేకమైన రంగు, రుచి, వాసనలను కల్పించిన జాషువా జూలై 24, 1971 కన్నుమూశారు. ఇక పాఠ్యభాగ సారాంశం తీసుకున్నట్లయితే ప్రస్తుత పాఠ్యభాగం శ్మశాన వాటి. ఇది ఖండకావ్య కవిగా గుర్రం జాషువాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన విశిష్ట ఖండిక. ఇది వైరాగ్యాన్ని బోధించేది కాదు, జీవిత తాత్వికతను సామాజికతతో ముడిపెట్టి చెప్పిన లోతైన ఖండిక. శ్మశాన వాటి అంటే లౌకిక స్థితిలో ఉండే అనేకానేక సామాజిక అంశాలకు, అసమానతలకు, హెచ్చుతగ్గులకు, వివక్షలకు, పీడనలకు, ఆధిక్య అనాధిక్య భావనలకు తావులేని తలం. అందరినీ సమానంగా హక్కును చేర్చుకునే నిశ్చల స్థలం. జీవిని లౌకిక జగత్తు నుండి అలౌకిక జగత్తుకు స్వాగతించే మహాప్రస్థాన స్థానం. జీవిత ప్రస్థానంలో ఈ తాత్విక వాస్తవాన్ని కావ్యముఖంగా విద్యార్థులకు అందించడం ఈ పాఠ్యభాగం ఉద్దేశ్యం. ఈ పాఠ్యభాగాన్ని మనసు ఫౌండేషన్ ప్రచురించిన జాషువా సర్వలభ్య రచనల సంకలనం నుండి స్వీకరించడమైనది. ఇక ఈ పాఠ్యభాగానికి సంబంధించి మనము ఒక ముఖ్యమైన ప్రశ్నను చదువుకుందాము. పరీక్షల్లో మంచి మార్కులను సాధించుకుందాము. శ్మశాన వాటి పాఠ్యభాగ సారాంశాన్ని రాయండి. దీనికి జవాబు చూడండి. జాషువా మహాకవి శ్మశాని వాటికను గురించి ఇలా చెప్పాడు. ఎన్నో సంవత్సరములు జరిగిపోయాయి, కానీ శ్మశానంలో కళ్ళు మూసిన దురదృష్టవంతుడు ఒక్కడు కూడా లేచి రాలేదు. ఈ కదలిక లేని నిద్ర ఎన్నాళ్ళో. తల్లుల కన్నీటిలో పడి అక్కడ పాషాణాలు కాలిపోయాయి. శ్మశానంలో సౌఖ్యము అధికంగా క్రీడిస్తుందేమో. వల్లకాడులో దట్టమైన మబ్బులు ఆకాశాన్ని క్రమ్ముతాయి. గుడ్లగూబలు, దెయ్యాలు కలిసి ఆటలాడుతాయి. కాకోలములు పెద్దగా అరుస్తాయి. ఇక్కడ గుండె జల్లుమంటుంది. శ్మశానంలో కవీశ్వరుని కమ్మని కలము
నిప్పులలో కరిగిపోయింది. ఇక్కడ రాజ్యాలు ఏలిన రాజుల అధికార ముద్రలు అంతరించాయి. ఇక్కడ యువతి నల్లపూసల అందము గంగలో కలిసింది. ఇక్కడ చిత్రకారుడి కుంచె నశించింది. ఇక్కడ శివుడు పిశాచాలతో కలిసి గజ్జె కదిలించి నాట్యం చేస్తాడు. ఇది మరణదూత పాలించే భస్మ సింహాసనము. శ్మశానంలో కటిక చీకటిలో కొత్త సమాధి మీద మిణుగురు పురుగులా వెలుగుతున్న దీపంలో ఆముదం అయిపోయినా అది ఆరిపోవటం లేదు. బహుశా అది దీపం కాదేమో. కొడుకు మరణించిన తల్లి తన హృదయాన్ని అక్కడ పెట్టి వెళ్ళిందేమో. ఎప్పటికైనా ఒకనాటికి కవుల కలలు, గాయకుల కమ్మని కంఠాలు ఈ శ్మశాన వాటిక యొక్క కోట వాకిలిలో అడుగుపెడతాయి. కాళిదాస భారవి కవుల శరీరాలు ప్రకృతిలో నేడు చిన్న చిన్న రేణువులై మట్టిలో కలిసిపోయి ఉంటాయి. శ్మశాన వాటిని చూస్తే గుండె కరుగుతుంది. ఇక్కడ పిల్లల గోరీలలో వారి లేత బుగ్గల అందమో చెడిపోయి ఉంటుంది. ఈ గోరీలలో ఏ ముద్దుల పిల్లల్లో నిద్రించి ఉంటారు. ఆ పిల్లల తల్లుల కడుపులో అగ్నిజ్వాలలు నేటికీ మండుతున్నాయి. శ్మశానంలో అస్పృశ్యతకు తావులేదు. ఈ శ్మశానము భూమి కదలికలను మృంగి తన కడుపులో ఉంచుకుంటుంది. పులితో పాటు మేకను సైతం పక్కన పెట్టి పరుండపెట్టి జోకొడుతుంది. ఇది అభేద భావాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడ ధర్మం సంచరిస్తుంది. శ్మశానంలో గొప్ప ధనవంతుడి అందమైన పాలరాతి గోరీ ప్రక్కన పారవేయబడిన శవము చింపిరి బట్టలతో పొర్లాడుతుంది. బహుశా ఆ పేదవాడి ఆకలి మంటతో బాధపడి తిండి కోసం కేకలు వేసి చచ్చిపోయి ఉంటాడు. అటువంటి పేదవాడి కోసం ఎవరూ విచారించరు. శ్మశాన భూమి కూడా అతడి శరీరాన్ని తనలో దాచుకోదు. అతడి శవాన్ని సైతము ఎవరూ కప్పెట్టరని భావము. ఇక్కడ శ్మశానంలోకి వెళ్ళినటువంటి ఏ వ్యక్తి కూడా తిరిగిరారు, అలాగే బాధకు ప్రేరణగా ఉంటారు అని ఈ పాఠ్యాంశంలో కవి చెప్పడం జరిగింది. ఈ ప్రశ్న చాలాసార్లు రావడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా విని చక్కగా జవాబులు రాయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.